ప్రతి ఒక్కళ్ళు అందరూ ఇదే టాపిక్ మీద మాట్లాడుతారు. మన తెలుగు యూట్యూబర్స్‌లో కూడా చాలామంది అయితే దీని మీద అయితే వీడియో చేశారు. ఈ 24 అవర్స్ డేలో నాకు కేవలం ఒక 2 ఆర్ 3 మినిట్స్ ఇవ్వండి. ఈ వీడియో అంత ఎక్కువ లాగ్ అయితే చేయను నేను ఎక్కువ. కేవలం 2 ఆర్ 3 మినిట్స్ ఉంటది. ప్లీజ్ కంప్లీట్‌లీ అయితే చూడండి. చూసి నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్‌లో ఒక రణ్వీర్ అనే ఆయన అయితే ఉంటాడు. అతను ఒక పెద్ద పాడ్‌కాస్ట్ ఛానల్స్‌లలోనే ఇండియాలోనే నంబర్ 1 పాడ్‌కాస్ట్ ఛానల్. అతను చాలా పెద్ద ఇండియన్ సెలబ్రిటీస్, తెలుగు సెలబ్రిటీస్ కూడా చాలామంది అయితే అతని పాడ్‌కాస్ట్‌కి అయితే అటెండ్ అయ్యారు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఎల్‌జే వర్డ్స్ యూజ్ చేశారంటే ఇంకా చాలామంది షాక్‌లో ఉన్నారు. అతనికి చాలా అంటే చాలా రెస్పెక్ట్ అయితే ఉండే. ఈవెన్ నాకు కూడా ఉండే. అతని పాడ్‌కాస్ట్ నేను చాలా చూసేవాడిని. అలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేశాడంటే అది నార్మల్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద అనుకుంటే ఇది ఇంత ప్రాబ్లమ్ వచ్చేది కాదు. కాకపోతే అతనైతే పేరెంట్స్ మీద అయితే ఒక పెద్ద మార్క్ అయితే వేశాడు. ఒక పేరెంట్స్ రిలేషన్‌షిప్పే గానీ, పేరెంట్స్‌కి ఒక డాక్టర్‌కి, ఒక డ్యాడీకి ఉన్న రిలేషన్‌షిప్పే గానీ చాలా చాలా గలీజ్‌గా అయితే మాట్లాడారు. అంటే ఇప్పుడు నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏందంటే, ఇప్పుడు వాళ్ళేదో అన్నారని చాలామంది ఒక చిన్న పిల్లోడు గానీ, యంగ్ జనరేషన్ ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ మైండ్‌లోకి ఎక్కదా? వాళ్ళ ఫ్యూచర్ మీద ఏం ప్రభావం పడతది? ఇలాంటి వీడియోస్ చూసే వల్ల అని చాలామంది అయితే క్వెషన్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏందంటే, మీరు ఇలాంటి వీడియోస్ చూసి అంత ఈజీగా కన్వర్ట్ అయిపోతారా? అంత ఈజీగా నమ్మేస్తారా ఇయన్నీ? అంటే అంత ఈజీగా మీ మైండ్‌లోకి ఎక్కేస్తదా ఇలాంటివన్నీ నేను అడుగుతున్నాను. ఎవడో ఏదో అన్నాడని పిల్లలకి ఎఫెక్ట్ అయితది, యంగ్ జనరేషన్‌కి ఎఫెక్ట్ అయితదని అంత తుస్సు మాటలు. ఇయాల రేపు చిన్న పోరగానికి కూడా అన్నీ ఎరకనే, అన్నీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. అంతెందుకు ఈ వీడియో చూస్తున్న చాలామంది యంగ్ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుసు అన్నీ. సో, అంతలా బాధపడని ఏం అవసరం లేదు. మనకు తెలుసు మన పేరెంట్స్ మనకు రెస్పెక్ట్ ఉంటది. అవన్నీ తెలుసు. అంత మాత్రంలో తనని అంతలా ట్రోల్ చేయడం అయితే అవసరం లేదు. ఎందుకంటే 'రణ్వీర్' అనేటాయన చాలా మందికి ఫుడ్ ఇస్తాడు. డైలీ చెప్తున్నా తెలుసా! డైలీ అతను డొనేషన్ చేస్తాడు. డైలీ ఫుడ్ పంచుతాడు. డైలీ ఒక బొంబాయిలోనే ఒక 15,000 మెంబర్స్‌కి చిన్న పిల్లలకే తను ఫుడ్ డొనేషన్ చేస్తాడు తెలుసా డైలీ. అలాంటి వ్యక్తిని మీరు ఏదో ఒక స్క్రిప్ట్, అది కూడా స్క్రిప్ట్‌లో ఉండే అతను మాట్లాడిండు. అలా స్క్రిప్టెడ్ క్వెషన్ వల్ల తనని ఇంతలా ట్రోల్ చేయడం అయితే కంప్లీట్‌లీ రాంగ్. మన తెలుగులో కూడా చాలామంది అయితే దీని మీద వీడియో చేశారు. వాళ్ళు కూడా అదే అంటుర్రు. తప్పని ఇంతలా పోలీస్ కేసు ఇవన్నీ బేకారు. ఎవడు వాళ్ళనిద్దరిని జైల్‌లో ఎయలేరు. ఎందుకంటే అది స్క్రిప్టెడ్ వాళ్ళ వీడియో, వాళ్ళ ఓన్ ఛానల్ అది. అలా మాట్లాడేది. అందులో తప్పే లేదు. వాళ్ళు మాట్లాడింది కంప్లీట్‌లీ రాంగ్. ఆ వర్డ్స్ గానీ, అది యూజ్ చేయడం గానీ అదొక డార్క్ హ్యూమర్ కామెడీ అనుకోవచ్చు. మొత్తం డార్క్ కామెడీ. ఆ షోలో ఎలాంటిదంటే ఎవడన్నా మంచి నీతులు చెప్తే మాత్రం అందరూ ఆడియన్స్ కొడతారు. అదే ఎవడన్నా ఇలాంటి లేకి కామెడీ చేసిన వాళ్ళనేమో సూపర్ అంటారు. ఆయన సూపర్ అనేటోళ్ళు కూడా ఆడియన్సే కదా! అక్కడ కూర్చున్నోళ్ళే కదా! అక్కడ కూర్చున్నోళ్ళకి అంత బ్రెయిన్ లేదా? అప్పుడే అక్కడ కూడా ఎందుకనలే. ఇంకా వాళ్ళ ప్రతి వీడియోకి 1,000,000, 2,000,000, 3,000,000 వ్యూస్ వస్తాయి. అంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళా? మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు చూడడం బట్టే కదా వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి అలాంటి వీడియోస్ చేస్తారు. మీరెవ్వరు చూడకపోతే ఆ వీడియోనే చేయడు అసలకి. మీరు తప్పు మన దగ్గర పెట్టుకొని ఎవరిని అంటే ఎక్కడ ఏం ప్రాబ్లమ్ చెప్పండి? ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.